ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ వనదుర్గాయ నమ. వనదేవతాయ నమ. శ్రీ సమ్మక్కాయ నమ. శ్రీ సారలమ్మాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. నవంబర్ మాసం కర్కాటక రాశి ఫలితాలు. ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది, మరి వాళ్ళు ఏదనుకున్నా కూడా ఒకటి అనుకుంటే ఇంకొకటి ఎందుకు జరుగుతుంది, మరి వాళ్ళకి చేతికాడికి వచ్చింది నోటికి అందుకోకుండా ఎందుకు పోతుంది, కారణం తెలుసుకోవాలని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. మరి ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి చిన్న వయసు నుంచి చాలా వరకు కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి ఏదో ఒక విధంగా పైకి తేవాలని శత ప్రయత్నాలు చేస్తుంటారు. మరి ఎంత ప్రయత్నం చేసినా కూడా వీళ్ళకి ఏదో ఒక డిస్టర్బెంట్ అయిపోతుంటుంది. ఆ డిస్టర్బెంట్ వల్ల మైండు, మనసు, ఆలోచన విధానము కరెక్ట్గా ఉండకోకుండా చేతికాడికి వచ్చింది చేజారిపోవటం, లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం, ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం విజయవంతం కాకోకుండా ఉండటం జరుగుతుంటాయి. మరి విద్య పరంగా చూసుకుంటే చాలా వరకు అభివృద్ధిగా రావాల్సిన యోగం కనపడుతుంది. విదేశాల ప్రయాణాలు కూడా చాలా వరకు వెళ్ళే యోగత కనపడుతుంది. మరి విదేశాలు వెళ్ళినా కూడా అక్కడ మంచి అభివృద్ధి, మంచి విద్య, మంచి ఉద్యోగము, తెలివితేటలతోని పెద్ద స్థాయికి ఎదగాల్సిన యోగం కూడా ఈ రాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి చాలా వరకు కనబడుతుంది. కాబట్టి మరి వీళ్ళకి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా కళ్యాణ విషయం కానీ ఉద్యోగ విషయంలో కానీ కొన్ని దగ్గరికి వచ్చి బ్రేక్ అయిపోతుంటాయి. మరి ఎందువల్ల అవుతున్నాయి, కారణం ఏమిటని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎడుబాదాం అనుకున్నా కూడా మనసు ఒక రకంగా లేకోకుండా కొంత సమస్యలతో సతమతం అయిపోతున్నారు. కాబట్టి ఎక్కువగా బంధుమిత్రులను ఎక్కువగా నమ్మకూడదు. బంధువుల నుంచి కొన్ని సమస్యలు రాబోతున్నాయి. స్నేహితుల నుంచి కూడా కొన్ని సమస్యలు ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనపడుతున్నాయి. కాబట్టి ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా, ఎడుబోదాం అనుకున్నా కూడా ఆ భగవంతుడు దయ వలన మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం అనేది చాలా వరకు పొందాలి. దైవ అనుగ్రహం అంటే మన ఉపవాసాలు విభూతులు పెట్టుకొని ధరించుకొని గుడి చుట్టూ తిరగటం కాదు. మనస్ఫూర్తిగా ఒక గంట సేపైనా సరే, ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే మనస్ఫూర్తిగా ఏ దేవుణ్ణి అన్నా ఒక దేవుణ్ణి మనసులో అనుకొని జ్ఞానం చేసుకుంటూ దైవ పారార్థన చేసినట్టుకైతే ఇలా జీవితంలో మార్గము పరమార్గంలో అనేది వెళ్ళే మార్గాలు కనబడుతున్నాయి. మరి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా అమ్మవారు శ్రీ దుర్గాదేవి అమ్మవారిని ఎక్కువగా పూజించాలి. దాంతోపాటు శ్రీ లక్ష్మీదేవత అమ్మవారిని పూజాబలం చేసుకోవాలి. ఆ విధంగా చేసినట్టుకైతే ఇలా కుటుంబంలో ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది, మనశ్శాంతి అనేది వస్తుంది, లక్ష్మి నిలబడుతుంది. ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమం వీళ్ళకి 100% సక్సెస్ అయ్యే మార్గాలు కనబడుతున్నాయి. మరి ఇలా జీవిత యోగాన్ని పెట్టి చూసుకుంటే ఎక్కువగా నల్లటి వాహనములు కానీ, నల్లటి దుస్తులు కానీ, ఏ వ్యాపార బిజినెస్లో కూడా పార్ట్నర్షిప్ ముగ్గురు కలిసి చేయటం కానీ ఇలాంటివి చేయకూడదు. ఇలాంటి చేసిన దానివల్ల లేనిపోయిన సమస్యలు వీళ్ళకి కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే భార్యాభర్తల మధ్యలో వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి. మరి వీళ్ళకి ప్రేమ సమస్య, మరి వీళ్ళు ప్రేమిస్తారు కానీ ఆ ప్రేమ అనుకూలంగా దక్కకోకుండా విఫలమైపోతుంటుంది. ఒక స్త్రీ నుంచి పురుషుడికి, పురుషుడి నుంచి స్త్రీకి, ప్రేమించిన వాళ్ళందరికీ వాళ్ళకి ఏదో ఒక సమస్య రావటం, వాళ్ళిద్దరిలో డిస్టర్బెంట్ కావటం, ఆ ప్రేమ విషయాన్ని గురించి ఏరే వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవటం, కొంతమంది లేనిపోయిన సమస్యలు వాళ్ళకి తేవటం, వాళ్ళ ప్రేమని వీళ్ళు కొంతమంది ఇచ్చగొట్టడం, ఇలాంటి సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి. కాబట్టి వీళ్ళకి ప్రేమ కొంచెం లేట్ అయినా కూడా తప్పకుండా జయప్రదంగా అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. అద్భుతంగా విజయవంతంగా ముందుకు వచ్చే మార్గాలు కూడా చాలా వరకు ఉన్నాయి. కాబట్టి మీరు ఒక స్త్రీ నుంచి మీకు అదృష్ట యోగం పట్టబోతుంది. అది ఊహించని అదృష్ట యోగం అంటారు. అది మీకు అనుకోకుండా
పెద్దవాళ్ళు ఆస్తులు అంటారు. ఆ పెద్దవాళ్ళ ఆస్తుల నుంచి కూడా కొన్ని మార్పులు చేంజీస్తులు కొన్ని రాబోతున్నాయి. ఆ మార్పులు చేంజీస్తులు కొన్ని రాబోతున్నాయి కాబట్టి మీరు కొత్త కొత్త కార్యక్రమాలు, కొత్త కొత్త పనులు అభివృద్ధిగా చేయాల్సినవి కూడా మీ జాతక యోగంలో చాలా వరకు ఉంది. మరి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా, ఎటు పోదాం అనుకున్నా, ఏం చేయాలనుకున్నా కూడా మీకు సతమతం అయిపోతున్నారు. అవుతాయో కావో, అవుతుందో కాదో అనేది మైండ్లో ఒక థింకింగ్ మీరు ఎక్కువగా బాధపడుతుంటారు. కాబట్టి ధైర్యాన్ని మించింది ఏదీ లేదు. ధైర్యంగా మీరు ధైర్యమే సాహసం, ఉబ్బసమే దగ్గు. ఆ విధంగా ధైర్యంగా మీరు నిలబడి ముందడుగు వేసినట్టుకైతే మీరు అనుకున్న పాయింట్ కరెక్ట్గా మీరు సాధించే శక్తి మీకు ఆ భగవంతుడు మీకు ఇవ్వగలిగాడు. ఆ భగవంతుడు దయ వల్ల మీకు కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి. సినీ రాజకీయ ప్రముఖ వ్యక్తులకి నూతన కార్యక్రమాలు, వాళ్ళు ఊహించని అదృష్ట యోగం అనేది రాబోతుంది. వాళ్ళు ఎన్నో రోజుల నుంచి కష్టపడే ఆ కష్టానికి ప్రతిఫలం కూడా రాబోతుంది. మరి శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రువుల నుంచి చాలా వరకు కొన్ని ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి అన్న మనవాడైనా వదిన మంద కాదు, తమ్ముడు మనవాడైనా మరదలు మంద కాదు. మట్టికి పోయినా మన మనిషి ఉండాలంటారు. ఏ పని చేసినా ఎక్కడికి పోయినా ఆచితూసి అడుగేయండి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ జాతక యోగాన్ని బట్టి ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది, మరి మీ స్థితిగతుల్లో ఏమి ప్రాబ్లం వల్ల ఉన్నాయనేది జాతక రెస్ట్ వేసి, జాతక చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం. కాబట్టి మేము ఇలాంటి అష్టగ్రహ, శనిగ్రహ, ముట్టిగ్రహ, వెలుగ్రహ, అష్టదిగ్బంధన, గురుబలం, రావు బలం, కేతు బలం, నవగ్రహ బలం, ఈ అన్నిటికీ మేము మా గురువు గారు గురువు వేదానంద పిల్లప్పల స్వాముల వారు సుశానాల గడ్డ కూర్చొని ఆదివారము అమావాస సూర్యగ్రహణం వచ్చినప్పుడు కొన్ని యంత్రములు, తాయితలు పూజ చేసి ఇస్తుంటాము. మీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా, ఎలాంటి సందేహాలు ఏమైనా ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి మీరు ఫోన్ చేసి మీ అడ్రస్ మాకు పంపిస్తే మీకు ఏ ప్రాబ్లం ఉంది, ఏమేమి ఉందా అనేది చూసి దానికి తగ్గ యంత్రము కానీ, తాయిత కానీ పూజా బలం చేసి మీకు ఇవ్వబడును. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా, ఎక్కడ పోతాం అనుకున్నా కూడా తొందరపాటు లేకోకుండా మీరు ఆలోచించి ముందు అడుగేయండి. మీకు నిదానమే ప్రధానం. అతి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ప్రమాదాలు ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.